నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయశంకర్. ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అంటే పెనుభూతంగా తయారైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇటు మన రాష్ట్రంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక మంది వీటిని ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాల మీదకు సైతం తెస్తున్నారు. ఎంతోమంది వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తులు కావచ్చు, డబ్బులు కావచ్చు, లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అయితే సమాజానికి మంచి చేయాల్సినటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు మంచి చేయకపోగా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ఇష్టారీతిన ప్రమోట్ చేస్తున్నారు. ఇక నిన్ననే చాలామంది పైన కేసులు బుక్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. యాంకర్, అదేవిధంగా పొలిటీషియన్ అయినటువంటి శ్యామల మీద కావచ్చు, లేకపోతే విష్ణుప్రియ మీద కావచ్చు, లేకపోతే సీను పైన కావచ్చు, లేకపోతే యూట్యూబర్లు అయినటువంటి హర్ష సాయి పైన కావచ్చు, ట్రావెలర్ అయినటువంటి బయాసని యాదవ్ పైన కావచ్చు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే మరికొంతమంది కూడా ఈ లిస్టులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళకి ఒక 5 లక్షలు 10 లక్షలు యాప్ ప్రమోట్ చేయమని డబ్బులు ఇస్తే అసలు ఈ యాప్ వెనుక ఏముంది, అసలు ఈ యాప్ ప్రమోట్ చేస్తే సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా, నష్టం ఉంటుందా, ఇవన్నీ ఆలోచించకుండా మన జోబిలోకి డబ్బులు వస్తున్నాయి కదా అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో ఇటువంటి యాప్స్ అన్నీ కూడా ప్రమోట్ చేశారు. అయితే మొన్నటి వరకు ఇష్టారీతను ప్రమోట్ చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు చిక్కుల్లో పడ్డట్లుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఇల్లీగల్ యాప్స్ని, మళ్ళీ చెప్తున్నాను, ఇవేవి కూడా లీగల్ కాదు, లీగల్గా కూడా కొంతమంది యాప్స్ని ప్రమోట్ చేస్తుంటారు. కోహ్లీ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ధోని లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా కొన్ని లీగల్ యాప్స్ అంటే గవర్నమెంట్ చేత అప్రూవల్ అయినటువంటి యాప్స్ని కొంతమంది ప్రమోట్ చేస్తుంటారు. సో అది లీగల్ కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేసేటువంటి హక్కు కూడా ఎవరికి ఉండదు. కాకపోతే ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయో, అసలు వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లేకపోతే బెట్టింగ్ వేస్తే న్యాయంగానే వస్తున్నాయా లేదో కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. అటువంటి యాప్స్ అన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది. వారందరిపైన కూడా ఒక్కొక్కరుగా కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళందరినీ కూడా స్టేషన్కి పిలిచి మరీ విచారణ చేపడుతున్నారు. అవసరమైతే కట్టకట్ట వేయడానికి కూడా సిద్ధమని పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు చిట్టిబాబు గారు, సినీ రాజకీయ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు రంగయ్య గారు, సీనియర్ అడ్వకేట్, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా చిట్టిబాబు గారితో ప్రారంభిద్దాం. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే. చిట్టిబాబు గారు, చూస్తున్నారు కదా మీరు కూడా, అంటే సోషల్ మీడియా ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, మనం ఇట్లా స్వైప్ చేస్తుంటే 5-6 వీడియోల తర్వాత ఇటువంటి యాప్ ప్రమోషన్స్కి సంబంధించినటువంటివి వస్తూనే ఉన్నాయి. అంటే నేను అన్నట్లుగా సమాజానికి మంచి చేయాల్సింది పోయి చేయకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉన్నా పర్లేదు, అలాంటిది ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేసి చాలామంది అమాయకులు పల్లెటూళ్ళల్లో లేకపోతే ఇటు సిటీల్లో యువత తెలిసి తెలియక వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి లక్షలు పోగొట్టుకొని కుటుంబంతో చెప్పుకోలేక చనిపోతున్నటువంటి సందర్భాలని కూడా చూస్తున్నాం. అయినా కానీ వీళ్ళ స్వార్థం వీళ్ళదే. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి పోలీసు కేసులు నమోదవుతున్నాయి, విచారణకు పిలుస్తున్నారు. ఇకనైనా ఈ భయం ఉంటుందా? అసలు మొత్తం అంశానికి సంబంధించి మీ వర్షన్ ఏంటి చిట్టిబాబు గారు? ఇది చాలా ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఎవరైనా సరే, అది ఏ రంగంలో సెలబ్రిటీ, సినిమా అవ్వచ్చు, క్రీడా రంగం అవ్వచ్చు, ఏ సెలబ్రిటీస్ అయినా సరే వాళ్ళకి సామాజిక బాధ్యత లేదు అనుకుంటే బుద్ధి తక్కువ. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక టెండూల్కర్, సచిన్ టెండూల్కర్, ఒక అమితాబ్ బచ్చన్, వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. అమితాబ్ బచ్చన్ ని ఒక కోకోకోలా కూల్ డ్రింక్ యాడ్ ఇవ్వమంటే నేను 1,00,000 కోట్లు ఇస్తానంటే కూడా నేను చేయను అన్నాడు. ఎందుకు చేయను అన్నాడు? ఇది సమాజానికి మంచిది కాదు, ఈ కూల్ డ్రింక్ తాగటం వల్ల పేగులు, నేను పర్సనల్ గా ఎఫెక్ట్ అయ్యాను, నా పేగులు అయిపోయింది, దెబ్బతిన్నాయి, ఒక పేగు తీసేయాల్సి వచ్చింది కనుక నేను కనుక దీనికి ప్రమోట్ చేస్తే నా ఫ్యాన్స్ అనేక మంది దీనికి అలవాటు పడతారు, కనెక్ట్ చెయ్యరు అన్నాడు. అలాగే టెండూల్కర్, అలాగే ధోని, చూడండి వీళ్ళు సెలబ్రిటీస్, వీళ్ళు ఏనాడైనా ఈ సామాజిక కోణం లేకుండా ఏ అడ్వర్టైజ్ డబ్బులు ఇస్తారు కదా అని చెయ్యరు. వాళ్ళు కోట్లు ఇస్తారు అయినా చేయట్లా. ఇది స్ఫూర్తి కావాలి. డబ్బులు ఇస్తారు కదా, డబ్బులు ఇస్తే మాకేం పోయింది, మేమేదో చేసేస్తాం అనుకుంటే, ఇది రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్లు ఉంటారే, వాళ్ళ మనస్తత్వం ఉన్నాయి. రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్లు డబ్బులు వస్తాయి, ఏమైనా చేస్తారు. అందుకని వీళ్ళు డబ్బులు వస్తాయి కనుక ఏది మంచి చెడు చూడకుండా ఇది ప్రమోట్ చేయటం వల్ల సమాజానికి మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా, మనకు నా డబ్బులు వస్తాయని మనం చెయ్యొచ్చా, ఈ విచక్షణ విజ్ఞానం ఈ సెలబ్రిటీస్ కావాలి. అది ఏ రంగం సెలబ్రిటీస్, అది వాళ్ళ కేవలం ఇవాళ సజ్జనార్ యాక్షన్ తీసుకుని సారీ చెప్తున్నాం అంటే వదిలేయకూడదు నా ఉద్దేశంలో. సారీ చెప్తే వదిలేయటం అనేది ఎప్పుడో ఇంగ్లీష్ 300 ఏళ్ళు మనం పరిపాలించి నేర్పించి వెళ్ళాడు సారీ థ్యాంక్స్ అని.
సారీ విల్ నాట్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్, సారీ విల్ నెవర్ మేక్ ఎ డెడ్ మ్యాన్ అలైవ్. సారీ తోటి కాదు, వాళ్ళకి ఖచ్చితంగా స్ట్రింజెంట్ నోటీస్ వాళ్ళ పనిష్మెంట్ ఉండాలి. ఉంటేనే వాళ్ళు ఇంకొకళ్ళు ఎంకరేజ్ అవ్వరు. ఈ సారీ చెప్తే వదిలేస్తే ఏముంది, ఓకే నెక్స్ట్ ఇంకొకటి చేస్తాడు మళ్ళీ సారీ అంటాడు. మేము వాళ్ళు సారీ అంటే వదిలేశారు కానీ మమ్మల్ని సారీ అంటే వదిలేయండి అంటారు. సో అలా కాకుండా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళకి ఉండాలి. వాళ్ళని వీళ్ళు కొంతమంది ఆర్గ్యుమెంట్, వాళ్ళు ఆశకు పోయి వాళ్ళు చేస్తున్నారని పిచ్చ మనుషులు, పిచ్చవాకుడు అది. ఇదే ఆశ అనేది మనిషి జీవితంలో ఒక భాగం. ఆశ అనేది లేకపోతే మనిషి బతకలేడు, ఆశతోటే బతుకుతాడు. వాడి దీంట్లో ఇది వస్తుంది, ఇలా ఏదో చేస్తే ఈ పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు కదా, వస్తే 4 డబ్బులు వస్తాయి, నేను ఏదో నా స్థలం కొనుక్కుని గుర్తు చేసుకుంటాను లేదా ఇంకోటి. వాడు ఆశ వాడికి ₹1,00,000 ఆశ అయితే నీకు ₹1,00,00,000 ఆశ, 10 కోట్ల ఆశ. ఆశ లేని మనిషి జీవితంలో భూ ప్రపంచంలో లేడు. వాడు ఆశపడుతున్నాడు. ఆ ఆశని అది తప్పుగా, ఆశ తప్పు, ఈ విషయం మీద నువ్వు ఆశపడకూడదు, ఇది ఒక తప్పు మార్గం అని వాడికి సందేశం ఇవ్వాల్సింది పోయి వాడు ఆశపడుతున్నాడు కానీ ఎంకరేజ్ చేసేయటమే. మనం డబ్బులు వస్తాయి, వాడిని ఎంకరేజ్ చేసి మనం ప్రమోట్ చేసేసి వాడు నాశనం అయితే అవుతాడు అని అసలు ఈ విచక్షణ లేని ఆలోచన ఈ సెలబ్రిటీస్ కి బాధ్యత ఉంది. సెలబ్రిటీస్ కి, ఎందుకంటే వీళ్ళు ప్రజల వల్ల సెలబ్రిటీ, సమాజం వల్ల వీళ్ళు సెలబ్రిటీస్ అయ్యి ఆ సమాజానికి చెడు చేసి నువ్వు మంచి చేయకపోయినా చెడు చేయదు. ఈ బాధ్యత విజ్ఞత ఈ సెలబ్రిటీస్ ఉండాలి. వీళ్ళకి సరైన గట్టి ఇదే ఉండాలి. కేవలం సారీ అంటే వదిలిపెట్టు అనేది కరెక్ట్ కదా నా ఉద్దేశం. అవునండి. ఎస్, మీరు చూసారా లేదా, ఈ సన్నీ యాదవ్ అని, భయ్యా సన్నీ యాదవ్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. ఈ బైక్ వేసుకొని ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. ఈ అబ్బాయిని ఒకరు అడిగారు, ఎందుకు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, మీకు డబ్బులు వస్తాయనే కదా, కానీ దీనివల్ల చాలామంది అమాయకులు ఇట్లా డబ్బులు పెట్టి మోసపోతూ కొన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారు, చివరికి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారంటే అబ్బాయి ఏం సమాధానం చెప్పాడంటే, ఇప్పుడు నేను ట్రావెల్ చేయడానికి నాకు లక్షలు డబ్బులు కావాలి, 5 లక్షలు 10 లక్షలు మీరు ఇవ్వరు కదా, అందుకని నేను ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను, తప్పేంటి అన్నట్లు మాట్లాడాడు. అదే వాడిని అలాంటి వాడిని రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ బ్రోకర్ గా బతకమన్న సన్నాసి ఆ మాట చెప్పిన. రెడ్ లైట్ ఏరియాలో ఇస్తారు డబ్బులు, బ్రోకర్ పనులు ఉన్నాయి రెడ్ లైట్ ఏరియాలో బాంబే, అలా చాలా చోట్ల ఉన్నాయి. అలాంటి ఏరియాలకు వెళ్ళి అక్కడ బ్రోకర్ పనులు చేసి తార్చి ఆ సన్నాసి 4 డబ్బులు సంపాదించుకోమంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి, చెప్పే లాజిక్ చెప్పు తీసుకుని కొట్టాలి ఇలాంటి వాడు. అంటే రేపు ఈరోజు వీళ్ళు డబ్బులు ఇచ్చారని చేశారు, రేపు ఎవరైనా మర్డర్ చేయ ఒక 10 లక్షలు ఇస్తా అంటే చేస్తాడా వెళ్ళి? అంతే, వాడు మైండ్ సెట్ అదే కదా. అదే అందుకనే అన్నా ఇంకా నువ్వు మర్దర్ అన్నా ఇంకా నీచంగా రెడ్ లైట్ ఏరియాలో పింపు బతుకులు బతకాలి. అక్కడ డబ్బులు వస్తాయి పింపులు కూడా, ఆ పింపు బతుకులు బతకమానండి. ఈ డబ్బులు అక్కడ వస్తాయి. సన్నాసి మాటలు తప్పితే బుద్ధి జ్ఞానం ఉన్న మాటలైన మాటలు చేస్తానంటే నాకు డబ్బులు కావాలి అందుకని నేను చేస్తాను. ఇలాంటి వాళ్ళు అంతా అందుకని వీళ్ళకి సారీ చెప్తే వదిలిపెట్టకూడదు అన్నమాట. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే వాళ్ళ మానసికంగా వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు సారీ చెప్పి వదిలేస్తే ఇది అంతే, కుక్కతో వంకర అని మళ్ళీ సారీ చెప్పి చేస్తారు. వీళ్ళు కాకపోతే కొత్త వాళ్ళు తయారవుతారు. వీడు సారీ చెప్పేసి మళ్ళీ 3 నెలలకు వీడు మొదలెడతాడు. కుక్కతో వంకర జాతి. రంగయ్య గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. సారీ దట్ వీడియో ఇస్ నాట్ ఎనేబుల్ టు జస్ట్. ఓకే అండి, మీరు మాట్లాడొచ్చండి, ఏం పర్లేదు. రంగయ్య గారు గుడ్ ఈవినింగ్ అండి. రంగయ్య గారు ఎలా చూస్తారండి, అంటే సమాజంలో ఎప్పుడో పూర్వకాలం జూదం అదంతా వినేవాళ్ళం, ఈరోజు సరికొత్తగా ఆన్లైన్ బెట్టింగ్ల పేరుతోటి ఇటువంటివన్నీ కూడా సమాజంలో ప్రవేశించి చాలామంది అంటే మంచి మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా ఏదో ఆశతోటి సరే వాళ్ళ అవసరాలతోటి ఇటువంటి యాప్స్లో ఇష్టారీతిని డబ్బులు పెట్టేసి అవన్నీ నష్టపోయి కుటుంబాలే నాశనం అవుతున్నటువంటి తరుణాన్ని చూస్తున్నాం. సరే తెలిసి తెలియక చేశారంటే ఒక ఎత్తు, కాకపోతే ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే ఈ సినిమా ఆర్టిస్టులు, లేకపోతే ఈ యాంకర్స్, కొంతమంది పాలిటిక్స్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా వీటిని ప్రమోట్ చేసినటువంటి ఉదంతాలు కూడా లేకపోలేదు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వడం వల్ల, లేకపోతే 10 లక్షలకు 5 లక్షలకు కక్కుర్తిపడి ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, అసలు ఎలా చూడాలి రంగయ్య గారు, అసలు ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలి? నమస్కారం అండి అందరికి కూడా. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ ఏవైతే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే వీటి చట్టపరంగా వీటికి నియంత్రణ నిషేధం లేకపోతే ఈ విధంగానే ఉంటుంది. ఆ మధ్య కాలంలో 2-3 సార్లు కూడా మేము చాలా మంది చనిపోవడము, తర్వాత వాళ్ళని టార్చర్ చేయడం ఇలాంటి ఉంటుంటే కూడా
మీడియాలో చెప్పాం. ఎందుకంటే మనకు కొంతగా ముందున్నటువంటి ఐపీసీ ఇప్పుడు కొత్తగా ఒక బిఎన్ఎస్ అని వచ్చింది, భారతీయ న్యాయ సంహిత అని వచ్చింది. కానీ భారతీయ న్యాయ సంహితలో కూడా అంత పగడ్బందీగా ఇలాంటి వాళ్ళని శిక్షించేటువంటి దాంట్లో ప్రావిజన్స్ లేవు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని ఒకటి ఉంది. ఆ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలనే దాని మీద మాత్రమే ఈ బిఎన్ఎస్ బాగా విశ్లేషణగా చెప్పింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఏవైతే ఆన్లైన్ గేమ్స్ రావడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా అందరూ చాలా నష్టపోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యువత, ఈ చిన్న పిల్లలు ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా వాళ్ళు చిన్న చిన్న బెట్టి ఇప్పుడు ఒక ఏది 100 రూపీస్ లోపల తల్లిదండ్రులను వేధించి ఒక 100 రూపాయలు తీసుకొని పోవడము అక్కడ వాళ్ళు బెట్టింగ్, ఇవి విద్యార్థులు యువత పైన చాలా చెడ్డ ప్రభావం ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఉంది. దాంతో ఏమైపోయింది, వాళ్ళ చదువు మీద శ్రద్ధ తగ్గిపోయింది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి అవసరాలకు వాళ్ళు అలవాటు పడ్డారో వాళ్ళ చదువు మీద వాళ్ళు మొత్తం పూర్తిగా ధ్యాస వదిలేసేసి వాళ్ళకు పెద్దగా అయిన తర్వాత నిరుద్యోగమో లేకపోతే దొంగతనాలు చేయడమో చిన్న చిన్నటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే రంగయ్య గారు చిన్న సబ్మిషన్ అండి. అంటే మీరు చెప్తున్నట్లు ఇలా తప్పుదో పట్టడం కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. బెంగళూరులో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈ విధంగానే పెళ్ళయింది రీసెంట్గానే, ఇలా బెట్టింగ్లో డబ్బులు పెట్టాడు. ఆల్మోస్ట్ 1.5 CR వరకు పోగొట్టుకున్నాడు. సరే, ఆస్తులు అమ్మి అవి అమ్మి ఒక 80 లక్షల వరకు డబ్బులు కట్టారు. ఇంకా ఒక 70 లక్షలు 60 లక్షలు కట్టాల్సి ఉంది. ఈ అప్పులు ఎవరైతే ఇచ్చి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గరకు వచ్చి ప్రతిసారి అడుగుతుండేసరికి ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ భార్య వీటన్నిటిని కూడా తట్టుకోలేక ఎందుకు ఇలా జరుగుతోంది నా జీవితం అని ఆ అబ్బాయి కాకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి చనిపోయింది. అంటే చూడండి అసలు కుటుంబాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయో. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా అండి ఈ యాప్స్ లో కానీ లేకపోతే కొంతమంది ఇప్పుడు మామూలుగా చైన్ యాప్స్ కొన్ని వచ్చినాయి. అంటే ఎట్లాగంటే 1000 రూపాయలు ముందు ఇస్తారు, దాని తర్వాత నువ్వు కట్టవలసిన 10 రూపాయలు 20 రూపాయలు ఆశ చూపించే విధంగా చైన్ యాప్స్ కొన్ని వచ్చినాయి. అవును. సో చాలా మంది వీళ్ళు ఈ అప్పుల బాధలు వాళ్ళు కూరుకుపోయేసేసి వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఆలోచన లేకుండా అలాంటి సమయంలో ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కారణం ఏంటంటే ఆ ప్రెషర్ ఏదైతే ఉంటుందో రికవరీ ఏజెంట్స్ ఏదైతే ఉంటారో చాలా భయంకరంగా వాళ్ళని తిట్టడం కానీ లేకపోతే వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని కూడా మామూలుగా జస్ట్ ఇది ఫేస్బుక్ లో కానీ అలా షేర్ చేసేసి వాళ్ళు చాలా పరుగు పోయే విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ భయానికి కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఏంటంటే మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఆ విధంగా ఉన్నట్టయితే, అలాంటి ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని అలాంటి చైన్ యాప్స్ లో కనుక ఉన్నట్టయితే దయచేసి మీరు వెంటనే పోలీస్ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్స్. ఆల్రెడీ సైబర్ క్రైమ్స్ మీద చాలా డీప్ గా మనకి ఈ బిఎన్ఎస్ లో ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి క్రైమ్ కూడా దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లో వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు పోయి పోలీస్ స్టేషన్ లో చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ కూడా ఏంటంటే దీని ద్వారా కూడా సలహా ఇచ్చేది అంటే గవర్నమెంట్ కూడా చాలా తొందరగా వాళ్ళు దీంట్లో యాక్టివేట్ అయిపోయేసి ఏ విధంగా వీటిని ఇప్పుడు ఉదాహరణ మొన్న రీసెంట్ గా చూసారు మీరు, ఈవెన్ బిఎస్సి ఎన్ఎస్సి లో కూడా సంథింగ్ ఇలాంటివి జరుగుతున్నాయి అనేది కొంతమంది ఏ విధంగా ట్రేడింగ్ జరుగుతుంది దాని మీద కూడా ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా దాంట్లో ఏ విధంగా పాసిబుల్ అవుతుందని ఈ సైబర్ క్రైమ్స్ అని ఒక ఏరియా అని కాదు, చాలా డీప్ గా వెళ్ళిపోయింది. అంతేకాకుండా దీనికి తోడుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, దాని వల్ల కూడా ఈ క్రైమ్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఏంటంటే తప్పనిసరిగా వీటి మీద ఒక ఆలోచన చేసి వెంటనే చట్టాలు మార్చేసేసి వీళ్ళని శిక్షించే విధంగా మనము ఇలాంటివి చేయాలి. అంతేకాకుండా ఎవరైనా ఇలాంటివి ఉన్నట్టయితే ఇప్పుడు మీ బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే కొత్త దాని ప్రకారం పోలీస్ స్టేషన్ కూడా పోవాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ లో మీరు చేసి విత్ ఇన్ 3 days లో అది ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ అయింది. ఓకే, అంటే రంగయ్య గారు సరే, ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి, దానికి సంబంధించి నేను కూడా అంగీకరిస్తున్నారు. కాకపోతే ఈ విధంగా అంటే కొంత ఫేమ్ ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకు కూడా ఉండాలి కదా. అంటే ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు వాళ్ళు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే మాట మాట్లాడుతున్న తమ్ముడు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక్క సెలబ్రిటీస్ కే కాదు, వాళ్ళు చేస్తున్న తప్పు ఓకే, మనకి ఉంది సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనకి మీడియా ఉంది, మీకు లేదా రెస్పాన్సిబిలిటీ? అందుకే కదా నిర్వహించాం ప్రోగ్రామ్. కాంట్ యు ప్రమోట్ దిస్ ఇన్ యువర్ మీట్ ఛానల్? ఈ కరెక్ట్ కాదు, ఇది తప్పు అని కాంట్ యు గివ్ అడ్వైస్ త్రూ యువర్ ఛానల్? చెయ్యరు. ఏ ఛానల్ అన్నా మీరేనే కదా, ఏ ఛానల్ చెయ్యరు. మీకు కావాల్సింది ఓన్లీ ఎక్కడ టేక్ ఆఫ్ అవుతుందో ఆ మ్యాటర్స్ కావాలి తప్పితే సమాజానికి ఉపయోగపడే ఒక ఇది జరుగుతుంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఎనీ మీడియా
అంటే మేము బ్లేమ్ చేస్తున్నాం, అందరూ రెస్పాన్సిబిలిటీ అందరు ఎనీ మీడియా ఇన్ అవర్ స్టేట్ ఈ విషయం మీద ఒక చిన్న ఇప్పుడు జరిగినాక అది ఇది వాళ్ళని వీళ్ళని అంటున్నాం. జరుగుతుంది బెట్టింగ్ యాప్లు జరుగుతుంది, చాలా మంది చచ్చిపోతారు. ఇప్పుడు ఇంకో కొత్త న్యూస్ కాదు కదా, పాత న్యూసే. ఈ న్యూస్ అప్పుడు ఇలాంటిది ఎంకరేజ్ అవ్వద్దు, ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ లెట్, ఇట్ ఈస్ నాట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్, ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్. ఒక చిన్న బిట్టు చేయగలుగుతారా? ఎవరు చేయగలరు. సో మనం నీతులు చెప్పడానికే కానీ ఆచరించేవాళ్ళు లేని సమాజంలో ఉన్నాం మనం. నీతులు ఒకరికి చెప్పడానికే ఆ సమాజంలో ఉన్నప్పుడు ఇదేంటంటే జరుగుతూ ఉంటాయి. ఈ జరిగినప్పుడు మనం యాక్షన్ తీసుకొని చట్టంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ చట్టంలో వీళ్ళని స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటానికి కిందకి ఆయన చెప్పినట్టు అడ్వకేట్ గా చెప్పారు కదా, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాడిని ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే అనుకుంటే అరెస్ట్ చేస్తే మనాడు పొద్దునే బెయిల్ వస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రింజెంట్ గా ఇలాంటి దాటిని వాళ్ళ ఖచ్చితంగా 50 days రిమాండ్ అనో అలాంటి దానికి లేదు అవకాశం. నాన్ బెయిలబుల్ కాదు, బెయిలబుల్ ఏముంది, శుక్రవారం అరెస్ట్ చేస్తే సోమవారానికి వచ్చేస్తాడు. 2 రోజులు దర్జాగా సెలబ్రిటీగా ఉండిపోతాడు జైల్లో కూడా. మన జైల్లో వెళ్తే సెలబ్రిటీలకు వెళ్తే ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. కనుక రెస్పాన్సిబిలిటీని ఒకళ్ళ మీద చూసేయటం కాకుండా ద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఎవ్రీ ఆఫ్ us. మనం వీఆర్ ఇన్ ఎ స్పాయిల్డ్ సొసైటీ, ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. మనకి హక్కుల మీద పోరాడే ఇది ఉంది కానీ బాధ్యతల మీద ఆలోచించే శక్తి మనకు లేదు, ఆ విధానమే లేదు మన దగ్గర. మనం ఎంతసేపు విల్ ఫైట్ ఫర్ రైట్స్. నా హక్కు నా ఇచ్చి గట్టి అని పోరాడతాం. ఇది నా బాధ్యత, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ అని ఒక్కడు ఆలోచించే విధంలో మన చదువులు లేవు, మన విద్యలు లేవు, మన ఆలోచనలు లేవు. కనుక ఈ ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీలో ఉన్నాం కనుక ఇర్రెస్పాన్సిబిలిటీ జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే మీరేమంటారు చిట్టిబాబు గారు? కేంద్ర ప్రభుత్వాల వైపు నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఆగిపోయే అవకాశం ఉంది? ఎటువంటి ఇది ఇంటర్నేషనల్ ఒక మన రాష్ట్రానికి సంబంధించి బెట్టింగ్ ఇలాంటి చాలా చాలా రకాలుగా ఇంటర్నేషనల్ గా జరుగుతున్నాయి అమ్మా. హౌ టు కంట్రోల్ ఇట్. ఈ బ్యాడ్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, సోషల్ మీడియా యాప్లు వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అతివాదులు మితవాదులు 2 రకాలు తయారయ్యాయి. ఇంతవరకు మితవాదులు ఉంటారు. మితవాదులు నాలెడ్జ్ని పెంచుకుంటాం, నాలెడ్జ్ని పంచుకుంటాం, కొత్త విషయాలు ప్రజలకు చెప్పడం, ఈ ఒక వాడ మితవాదులు. అతివాదులు ఈ మీడియా అతివాదులు తయారయ్యారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇలాంటి పనికిమాలిన విషయాలని చేసి జస్ట్ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, తద్వారా చెంగిలు పుట్టడానికి, అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భక జాతి వాళ్ళని ఎట్లా హౌ టు కంట్రోల్ దెమ్ అనేదానికి దేర్ ఇస్ నో స్ట్రింజెంట్ రూల్స్. అది తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని ప్రభుత్వాలు. ఇంటర్నేషనల్ గా జరుగుతుంది. లెట్ us hope అది జరగాలి. లాయర్ గారు చెప్తున్నారు కదా, ఆయన ఒక లెవెల్ వరకే ఇప్పుడు లీగల్ మనకున్న పొజిషన్. అంతకు మించి మనం వెళ్ళడానికి వాడు ఈజ్ అ సిటిజన్, హి హస్ గాట్ రైట్ టు హిస్ ఓన్ రైట్స్ ఉన్నాయి మనకి కదా. ఉపయోగించుకుని చట్టంలో లూప్ హోల్స్ పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. 2 రోజుల తర్వాత మామూలు పేరు మారి. ఇప్పుడు కొన్ని యాప్స్ యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ చేస్తున్నారు. ఏమవుతుంది? అర్థమైంది. గట్టి చట్టాలు. ఒక నిమిషం, ప్రాక్టికల్ ఏమవుతుంది? శ్రీకుమార్ అనే వాడు పేరు మీద ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ లో. వాడు ఏదో అబ్సిడిటీ చేస్తారని బ్యాన్ చేశారు, వాడిని లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు వాడు? ఇంకో వాడి పేరు వేరే ఇంటి పెళ్ళాం పేరు లేకపోతే. అర్థమైంది. సరే చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం అండి. మనతో పాటు జనసేన పార్టీ నుంచి కిరణ్ రాయల్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. ఒకసారి వారితో మాట్లాడదాం. కిరణ్ రాయల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ విజయ్ గారు. ఎస్, ఎలా చూస్తారు కిరణ్ గారు? అంటే ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, యాంకర్లు కావచ్చు, ఇష్టారీతిని ఇటువంటి యాప్స్ అన్నింటిని కూడా ప్రమోట్ చేసి ప్రజల ప్రాణాల మీద కూడా తెస్తున్నారు. కేవలం డబ్బుల విషయం మాత్రమే ఇక్కడ పరిమితం కాలేదు. కేవలం ప్రజలు డబ్బులు మాత్రమే పోగొట్టుకోవట్లేదు, అలా ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే వైసీపీ పార్టీలో ప్రముఖంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా గలం వినిపించేటువంటి శ్యామల గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆమె పేరు కూడా ఇటువంటి వార్తలు వస్తున్నాయి. కేసు కూడా బుక్ అయిందని చెప్తున్నారు. మంచు లక్ష్మి పైన కూడా ఇందాకే నాకు తెలిసి ఈ సాయంత్రమే కేసు బుక్ అయింది. ఎంతోమంది యాంకర్స్ కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇష్టారీతిన ఇటువంటి యాప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎలా చూస్తారు? అసలు ప్రభుత్వంలో ఈరోజు మీరున్నారు కాబట్టి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? సార్ ఒకటే అండి, ఇక్కడ మన కామన్ మ్యాన్ పబ్లిక్ ఇష్యూస్ చూడాలి సెలబ్రిటీస్ కన్నా.
ఇక్కడ చనిపోయే వాళ్ళు కానీ బెట్టింగ్ యాప్స్ కి బాధితులకి డ్రగ్స్ కన్నా ఎక్కువ అడిక్ట్ అయిపోయి బెట్టింగ్ యాప్స్ ఆడేసి దీనివల్ల ఇబ్బంది పడాలి ఎంతమంది అంటే చాలా మంది ఉన్నారు. నంబర్ 1 ఈ శ్యామల ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఒక పార్టీ అధికార ప్రతినిధులు. వీళ్ళేదో పెద్ద దేశం ఉద్ధరించేలాగా వచ్చేసి మేము తప్పులు చేస్తే వెంటనే ఖండించాలి, ఉరి తీసేయాలి, కాల్ చేయాలని మాట్లాడే వాళ్ళు వెనకాల మీరు చేస్తున్న పనులు గుర్తించుకోవాలి. ఫస్ట్ మీరు ఇక్కడ క్లియర్ గా ఉంటే పక్కన గురించి క్లియర్ గా మాట్లాడాలి. మీరే క్లియర్ గా ఎప్పుడు కూడా మాట్లాడే ఉంది. అసలు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఏపీ రాష్ట్రాల్లో కొన్ని వందల మంది చనిపోయారు. ఇప్పటికీ కొన్ని కుటుంబాలు చిన్నభిన్నమైనాయి. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. కొత్త చట్టం తీసుకురావాలి దీనికి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా శిక్షించాలి. అలాగే ఈ వైసీపీ అధికార ప్రతి సామాన్యాన్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తూ ఏ విషయం అయితే ఇప్పుడు వైసీపీలో ఉండి ప్రతి విషయానికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని తిరుగుతూ ఉంటుందో తన మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని సస్పెండ్ చేస్తూ వీళ్ళ మీద మర్డర్ కేసు కట్టాలి సార్. ఎందుకంటే చనిపోయిన బాధితులు మర్డర్ కేసు అవుతుంది. ఇప్పుడు చనిపోతారు. విజయ్ గారు వినిపిస్తుందా? చెప్పండి కిరణ్ గారు. హలో కిరణ్ గారు వినిపిస్తుందా? రైట్. ఎస్, ఒక్కసారి రంగయ్య గారితో మాట్లాడదాం. రంగయ్య గారు చెప్పండి సార్. ఎస్, ఎలా చూస్తారండి? సరే, చిట్టిబాబు గారు ఇంటరప్ట్ అయ్యి కేవలం సెలబ్రిటీలకే కాదు సమాజంలో ఉన్నటువంటి మీడియాకి కావచ్చు సామాన్య ప్రజలకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్పారు. సరే, దానికి అంగీకరిస్తున్నాం. డెఫినెట్గా అందరికీ ఉండాలి, అందరూ ఈ విషయాన్ని ఖండించాలి. దీనికి నెగిటివ్గా అంటే ఈ యాప్స్కి నెగిటివ్గా ప్రతి ఒక్కరూ కూడా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాకపోతే సరే, ఎలాగో ఖండించకపోయినా పర్లేదు, అసలు వీటిని ఎంకరేజ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వీటిని సమాజం పైన రుద్ది ఇవన్నీ ఆడితే క్షణాల్లో డబ్బులు వచ్చేస్తాయి, లక్షాధికారులు అవుతారు, లేకపోతే వేలకు వేలు డబ్బులు వస్తాయని ఈ విధంగా ఈ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎలా చూస్తారు? ఇది మామూలుగా ఇది ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం ఇంతకుముందు కూడా ఇది డ్రగ్స్ గురించి ఇది మాదక ద్రవ్యాల గురించి కూడా సేమ్ మాదక ద్రవ్యాలకి ఎట్లయితే బానిసలు అయిపోయారు అదే విధంగా ఈ ఆన్లైన్ గేమ్స్కి యాప్స్కి కూడా అట్లాగే అందరూ కూడా అదే విధంగా వీళ్ళు బలైపోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే సెలబ్రిటీస్ ఉండొచ్చో లేకపోతే సినిమా యాక్టర్స్ ఉండొచ్చు లేకపోతే పాలిటీషియన్స్ ఉండొచ్చు ఇంకెవరైనా రెప్యూటెడ్ పర్సనాలిటీల సొసైటీస్ ఉండొచ్చు ఎవరైనా సరే ఇట్స్ నథింగ్ బట్ అబెట్టింగ్. ఎవరైనా కూడా చెడుకి వీళ్ళు ప్రోత్సాహం చేసినట్టయితే వాళ్ళు కూడా చట్ట ప్రకారం వాళ్ళు శిక్షార్హులే. అన్ఫార్చునేట్ ఏమైపోయిందంటే ఇవన్నీ కూడా లెస్ దాన్ 7 years ఉంది కాబట్టి వాటి అన్నిటి కూడా అరెస్ట్ చేసేసి లోపల పంపెట్టుగా కూడా లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఇదంతా కూడా బిలో 7 years ఉంది కాబట్టి ఇది పార్టికల్ సిఆర్పీస్ కింద పోతారు. అప్పటికి ఏదో బాండ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు బాండ్ తీసుకొని వాళ్ళు ఇచ్చేసిన సరైపోతుంది. అక్కడ వాళ్ళకి ఆ విధంగా మామూలు తీసుకుపోతారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, మనకు నోటీస్ ఇస్తారు, అయిపోతుంది అనేటువంటి దాంతో వాళ్ళకి విచ్చలవిడిగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని చట్టపరంగా తప్పనిసరిగా నియంత్రణ లేకపోతే ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఉంది దానికి ఒక అధికారికంగా లైసెన్స్ అట్లా ఆ విధంగా ఒకటి ఉండాలి. ఆ విధంగానే మన ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి. ఈ లావాదేవీలన్నీ కూడా జరిగేది ఇవన్నీ కూడా త్రూ బ్యాంకే కాబట్టి బ్యాంకు కూడా చాలా తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనిలో తీసుకొని వాళ్ళ పరిమితులు పెట్టేసి ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు ట్రాన్సాక్షన్ 2 కంటే 3 కంటే ఎక్కువ జరిగితే ఆటోమేటిక్గా అది పాపప్ అవుతుంది వాళ్ళకు. అయినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు. బ్యాంకులు కూడా వాళ్ళని కంపల్సరీగా దేంట్లో వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా మానిటర్ చేస్తే కానీ దాంట్లో మనము సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళందరి మీద చట్టపరంగా మనం ఒకవేళ యాక్షన్ తీసుకున్నట్టయితే వీటికి కొంచెం వరకు కంట్రోల్ చేయడానికి అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు మామూలు అఫీషియల్గా అన్అఫీషియల్గా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మీరు చూసిన ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా గల్లీకి బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి కూడా నియంత్రించాలంటే ప్రభుత్వాలు ఉన్నాయి, తర్వాత ఈ పోలీస్ విభాగాలు ఉన్నాయి. ఈ ఇద్దరే కాదు ప్రతి బాధ్యత. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు కేవలం ఈ పోలీసులతో అయ్యేది కూడా కాదు, సమాజంలో ప్రతి వాడి బాధ్యత కూడా ఉంది. ప్రతి వాళ్ళు కూడా దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత ఉన్నది, టీచర్ల బాధ్యత ఉన్నది, తర్వాత ఈ పాలిటీషియన్ బాధ్యత కూడా ఉంది, ఇవి న్యాయవాదుల బాధ్యత కూడా ఉంది. ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఈ సోషల్ సమాజంలో ప్రతి వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అలాంటి వాళ్ళ మీద అంటే ఇటువంటి ప్రోత్సహించకుండా ఎవరైనా ఆ విధంగా ప్రోత్సహించినట్టయితే వాళ్ళ మీద చట్టరీత్యా కనుక చర్యలు తీసుకోవడం భయం ఉంటే తప్ప ఇది తగ్గించడం కాదు. ఇంతే కాకుండా దీంతో పాటు మూడవది ఏంటంటే సైబర్ క్రైమ్స్. మీరు ఒకసారి జస్ట్ వాడు ఒక ఫోన్ హలో అంటాడు, ఏమంటే మీకు 100 రూపీస్ వచ్చిందా అంటాడు చెప్పేసరికి వాడు డేటా తీసుకొని మొత్తం దాంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా లాగించుకోవడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఒకవైపు సైబర్ క్రైమ్స్ అవుతుంది, ఒకవైపు మాదక ద్రవ్యాలు అవుతుంది, ఇప్పుడు చైన్ లోన్స్ ఉండే అవి పోయినాయి, ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్ అయ్యింది. ఈ విధంగా ఉండడం వల్ల యువత కంప్లీట్గా వాళ్ళంతా దాన్ని ఈజీ మనీ కోసమే చూస్తున్నారు. సాఫ్ట్ అంటే ఈజీ గోయింగ్లో అంత హార్డ్ వర్కింగ్ కాకుండా
ఏదో జస్ట్ స్మార్ట్ గోయింగ్ అనమాట, ఏదో ఆడదాం సంపాదించుదామని కొన్నటువంటి ఒక ఆలోచనలో పడి ఆ విధంగా వాళ్ళు బతుకు నాశనం చేసుకుంటారు. కాబట్టి ప్రతి వాళ్ళ మీద ఇంక్లూడ్ మీ మీడియా కూడా, చాలా మీడియా కానీ పేపర్ కానీ మీ అందరి మీద కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే వీటిని తప్పనిసరిగా ముక్త కంఠంతో మనం ఖండించాలి. ఇక్కడ డబ్బుని మన ఆధారంగా, ఎందుకంటే నాకు ఏదో సంథింగ్ నేను చేసినట్టయితే నాకు ఏదో కొంత డబ్బు వస్తుందనేది కాదు. ఇక్కడ ముఖ్యంగా సమాజం అంతా పాడైపోతుంది. కాబట్టి సమాజాన్ని మనం బాగుపరచాల్సిన బాధ్యత, సమాజం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి వాళ్ళ మీద కూడా ఉంది. ఇక ఏమంటే అడ్వకేట్లు అంటే మామూలు చట్టంలో ఈ పోలీసు వాడు పట్టుకోమని మా దగ్గరికి వస్తాడు, అరే బాబు నిజంగా వాడు తప్పు చేశాడా లేదా అనేది తేలేంత వరకు నిర్దోషి కాబట్టి మేము వాడిని కేసు టేకప్ చేసేసి కోర్టులో వాదించి నిజంగా చేయకపోయినట్టయితే పర్లేదు, నిజంగా చేసినట్టయితే తప్పనిసరి శిక్ష మేము కూడా వాళ్ళకి తప్పించుకోమని చెప్పాం. కాకపోతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో చేయమని అంటాం, కానీ లాని వ్యతిరేకించమని ఎవరని చెప్పాం. దట్ ఈస్ ఓన్లీ వాట్ యాజ్ అన్ అడ్వకేట్ గా విల్ సజెస్ట్ ఎవ్రీ క్రిమినల్ కావచ్చు, క్లయింటే కావచ్చు, ఇంకెవరైనా సరే సలహా అన్నప్పుడు కూడా అదే చెప్తాం, అలాంటి తప్పు చేయకూడదు చెప్తాం. రైట్. అంటే రంగయ్య గారు, సరే క్యూర్ అనేది పక్కన పెడితే అసలు వీటన్నిటిని కూడా ప్రివెంట్ చేయలేము మనం. అంటే ఈ ప్లే స్టోర్లో కావచ్చు, లేకపోతే యాప్ స్టోర్లో కావచ్చు. రంగయ్య గారు వినిపిస్తోందా సార్? వినిపిస్తుందా? వినిపిస్తోందండి. వినిపిస్తోందా మీకు? హలో, ఎస్, ఒక్కసారి చిట్టిబాబు గారితో మాట్లాడదాం. చిట్టిబాబు గారు, అసలు అంటే ఈ యాప్స్ అన్నీ కూడా ఈ ప్లే స్టోర్లలో, యాప్ స్టోర్లలో రాకుండా నియంత్రించేటువంటి ఒక టెక్నాలజీని తీసుకొస్తే బాగుంటుందేమో, సాధ్యపడదంటారా? సాధ్యం, అది సాధ్యమే. ఇట్లా బ్యాన్ చేయడం, ఇట్లా బ్లాక్ చేయటం సాధ్యమే. సాధ్యం అయ్యే కాదని కాదు. అంటే ఏంటంటే ఇది అయితే ఇంకో రూపంలో మరొకటి వస్తాయి, అది జరుగుతుంది. అసలు టోటల్ గా దీన్ని ఒక ఇలాంటివి చేస్తే ఇలాంటి వాటి వల్ల మన జీవితాలు పోతాయి, మన బతుకులు పోతాయి, మన కుటుంబాలు అల్లరి అవుతాయి, మనకి ఏ ముందడుగు ఉండదు అన్న భయం ఉంటేనే. అదే పేరు మారుతుంది, రూపం మారుతుంది, కాల్మనీ వస్తాయి, ఇంకోటి వస్తాయి, ఇంకో పేర్లు వస్తాయి, ఈ ప్రజల్ని లోన్ ఇస్తామని వస్తాయి, రకరకాలు వస్తాయి, రకరకాల ఈ మోసం చేయడానికి ఇది కాకపోతే ఇంకో పేరు, ఇది పట్టుకుంటారు, రేపు ఇంకోటి పెట్టుకుంటారు. అసలు ఇలాంటివి చేస్తే వాళ్ళ జీవితాలు పోతాయి. ఎందుకు పరికరాలు వాళ్ళకి ఎక్కడ వ్యాపారం పెట్టుకుంటే ఒక చిన్న లోన్ రాదు, వీసా రాదు, వీసాలు దొరకదు, ఎక్కడ విదేశాలకు వెళ్ళడానికి లేదు, ఉద్యోగాలకు లేదు. అలాంటి స్ట్రింజెంట్ ఉన్నాయనుకోండి, వాడు ఆధార్ కార్డు బ్లాక్ చేసి ఆధార్ కార్డులో ఈ ఆధార్ కార్డుకి ఎలాంటి సదుపాయాలు, గవర్నమెంట్ తరఫున సదుపాయాలు కానీ ఏవి దక్కవు. ఇలాంటి స్ట్రింజెంట్ ఉంటే అప్పుడు భయం, ఇవన్నీ భయం ఏర్పడితేనే సమాజంలో కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక లాయర్ గారు అన్నారు, లాయర్ గారు అన్నారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు బ్లేమ్ చేయటం కాదు. లాయర్స్ వైదే గో ఫర్ ఇలాంటి ఒక ఎదవకి ఆర్గ్యుమెంట్ బెయిల్ ఇవ్వడానికి వెళ్తారు లాయర్. వైకాట్ దే లాయర్ మోరల్ రెస్పాన్సిబిలిటీగా నో, సమాచారంతో ఇలాంటి వాళ్ళకి బెయిల్ బహిష్కరిస్తాం రాము అని వాళ్ళ లాయర్ అసోసియేషన్ లెట్ ద బాయ్కాట్ వన్స్. ఇలాంటి వాళ్ళని ఒక మర్డరర్ కి, ఒక రేపిస్ట్ కి, ఒక ఇలాంటి వాళ్ళకి వస్తారు కదా లాయర్స్. అదంటే ప్రొఫెషనల్ ఎవరు వచ్చినా, క్లయింట్ వచ్చినా అని అంటారు. అలా కాకుండా ఇలాంటి సమాజ ద్రోహులకి, ఇలాంటి సమాజ వాళ్ళకి మేము రాము, మేము రాము, వాళ్ళ తరపున మేము వాదించడానికి కానీ, వాళ్ళకి బెయిల్ తీసుకోవడానికి కానీ మేము రాము అని ఒక డెసిషన్ తీసుకోమనండి. ఎంత మార్పు వస్తుందో, బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. బట్ అది జరుగుతుందా? అది అందుకని నేను రెస్పాన్సిబిలిటీ లైక్ అని ఎవ్రీబడి. మనం కోడి పందాలు ఉన్నాయి, కోడి పందాలు చట్టరీత్యా నేను జరగట్లేదా? జరుగుతున్నాయి కదా. ఎవరు ప్రభుత్వ సహకారం ఉంటుంది, పోలీసు సహకారం ఉంటుంది, నడుస్తున్నాయి. చట్టరీత్యా నేరం ఇది. చట్టరీత్యా దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది పందాలు పోయి పొలాలు ఆస్తులు పోగొట్టుకున్నారు, సూసైడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అవి మన ఆపుతున్నా గవర్నమెంటే వెనకాలంటే చూసి ఉన్నట్టు పోలీసులు పెట్టుకొని నడుపుతుంది. సో దిస్ ఇస్ ద సొసైటీ. అందుకని వీఆర్ ఇన్ స్పాయిల్డ్ సొసైటీ, ఇర్రెస్పాన్సిబుల్ సొసైటీ. కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడల్లా మనం ఇలా డిబేట్ పెట్టుకుని బాధపడుతూ ఉంటాం. అది ఎప్పుడో రోజు ఎప్పుడు వస్తుందో, ఒక రెస్పాన్సిబుల్ సొసైటీగా మనం ఎప్పుడు మారుతామో అప్పుడు చూద్దాం. ఎస్. అంటే చిట్టిబాబు గారు, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, సరే ప్రమోట్ చేసేవాళ్ళు లేకపోతే యాప్స్ క్రియేట్ చేసేవాళ్ళు వీళ్ళని పక్కన పెడితే ఆడే వాళ్ళకు కూడా కొంత కామన్ సెన్స్ ఉండాలి కదా. అసలు అరే ఎలా వస్తాయి లక్షలు, ఎంతో కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేమే, అలాంటిది ఒక గంటలో ఒక వాదన కరెక్టేనమ్మా, ఆ వాదన కరెక్టే. వాళ్ళకు ఉండాలి కదా బుద్ధి, వాళ్ళకు ఉండాలి కదా జ్ఞానం. అది సింపుల్, ఆ మాట సింపుల్. కానీ నేను అనేది ఏంటంటే, మనిషి జీవితం అనేది, మానవ జీవితం అనేది ఆశతోటి ముడిపడు, ఆశతోటి ముడిపడు. ఆశ లేకపోతే మనిషి జీవితం లేదు. ఆశ లేకపోతే బండి అక్కడ ఆగిపోతుంది. ఆశ ఉన్నప్పటికీ బండి పరిగెడతా ఉంటుంది మనిషి జీవితం. అది ఎవరికైతే. సో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కడికి ఒక ఆశ, ఒక స్థాయిలో వాడికి 1,00,000 రూపాయల ఆశ,
ఒక స్థాయిలో వాడికి ₹1,00,00,000 ఆశ, ఒక స్థాయిలో వాడికి 10 కోట్ల ఆశ, వాడు పరిగెడతా ఉంటాడు. ఈ ₹1,00,000 ఆశ వీడు పేదాడు, వీడికి ఏదో ఏ రకంగా ఆధారం లేదు, ఏదో దీంట్లో ఏదైనా వస్తే గబుకుని ఏదో ఇల్లు కట్టుకుంటా, లేదు పిల్లాడికి ఏదో ఇది కట్టుకుంటా, ఒక ఆశ వాడి. ఈ ఆశ మీద పరిగెడతాడు. ఈ ఆశని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను వీడు. అందుకని ఆశపడే వాడిని మనం బ్లేమ్ చేయటము, వాడు అజ్ఞానము, వాడు బుద్ధి లేనాడు, వాడు ఎవరికైనా ఈజీగా మాట్లాడతాం. కానీ మనిషి జీవితంలో అది సహజ సిద్ధమైన ఒక లక్షణం ఆశపడటం. అంటే చిట్టిబాబు గారు, సరే అంటే సొసైటీలో ఇన్ని జరుగుతున్నప్పుడు మీడియాలో వస్తుంది, లేకపోతే సోషల్ మీడియాలో కూడా విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి ఇవన్నీ. ఇలా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి, ఎవరికి ఏం రావట్లేదు, లక్షలు పోగొట్టుకుంటున్నారని తెలుస్తున్నప్పటికీ కూడా కొంతమంది పెడుతున్నారు. అంటే అట్లీస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాలేమో కదా. మీ తెలుగు వాళ్ళ గురించి మీరు ఒకటి విన్నారో లేదు, తెలుగు వాళ్ళ గురించి ఏమంటారంటే ఎవ్రీ ఆల్టర్నేట్ తెలుగు పర్సన్ ఫీల్స్ ఈజ్ ఇంటెలెక్చువల్. ప్రతి ఆల్టర్నేట్ తెలుగు పర్సన్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. అక్కడ వాడు కూడా నష్టపోయాడు. రాము మన ఫ్రెండ్ రాము పాప యాప్స్ లో నష్టపోయాడు, వాడు చాతగాక నష్టపోయారు, నేను చూపిస్తాను కదా. ఇది మన టెంపర్మెంట్. అది ఎవ్రీ ఆల్టర్నేట్ తెలుగు పర్సన్ ఈ ఫీల్స్ ఈజ్ ఇంటెలిజెంట్. అది మన మీద ఉన్న పెద్ద సేయింగ్. అది మనం బెంగాలీస్ ఇలాంటి వాళ్ళ మీద ఉన్న సేయింగ్ అది. అందుకని మనం అంతే ఎదుటోడి మన కళ్ళు ఎదురుకుంటా నడుస్తూ ఉంటాడు కూడా, వాడు చేతగాక నష్టపోయాడు, వాడికన్నా నేను తెలివిగలని, నేను చూడండి ఎలా చేస్తాను అని వీడు ఇది ఎక్స్పోజ్ చేసి వీడు రెడీ అవుతాడు. కనుక ఒకటి జరిగింది కన్నా ఆగిపోదు. ఇక్కడ మన టెంపర్మెంట్, మన జీన్స్ అలాంటివి కనుక. అంటే ఇంకో విషయం ఏంటంటే చట్టాల్లో బలమైన మార్పులు రావాలేమో. ఇలాంటివి ఎవరైనా ప్రమోట్ చేసినా, లేకపోతే ఇలాంటి యాప్స్ ఎవరైనా మార్కెట్లోకి తీసుకొచ్చినా కానీ. నేను చెప్తుంది చట్టంలో బలీయమైన మార్పులు రావాలి. ఎలాంటి మార్పు అంటే కేవలం ఏదో 15 రోజులు జైలు అనేది కూడా కాదు. వీడు ఇలాంటి సమాజ విద్రోహానికి పాల్పడి సమాజాన్ని చెడగొట్టే ఇలాంటి చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తే, వాళ్ళ మీద కేసు ఫైల్ అయితే, ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే, వాళ్ళ ఆధార్ కార్డు ఇన్వాలిడ్. వాళ్ళ పేరుకైతే ఆధార్ కార్డు, త్రూ ఆధార్ కార్డ్ దే కెన్ నాట్ గెట్ ఎనీ గవర్నమెంట్ బెనిఫిట్స్. దే కెనాట్ గెట్ ఎ బ్యాంక్ లోన్. ఇవాళ చిన్న షాప్ వ్యాపారం పెట్టుకుంటారు, లోన్ ఆధార్ కార్డు ఉంటే నాట్ ఎలిజిబుల్. అట్లాంటి స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొస్తే అప్పుడు భయపడతాడు. అమ్మో మన ఏదైనా దొరికితే మొత్తం లైఫ్ అంతా నాశనం అయిపోద్ది, అమ్మమ్మో జాగ్రత్తగా ఉండాలని భయపడతాడు. ఇలాంటి వద్దులే అని వెనకడుగు వేస్తాడు. లేకపోతే అది లేనంతకాలం ఏముంది, పట్టుకుంటే ఏమనంట, పట్టుకుంటే 2 నెలలు జైల్లో ఉంటాం, ఏముంది, కబ్బి జైల్లో అన్నం పెడతారు, ఫుడ్ పెడతారు. మళ్ళీ అక్కడ జైల్లో వెళ్ళాక మళ్ళీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఎగేసుకుంటూ వస్తుంది. జైల్లో ఉన్నా సరే, వాళ్ళ దోషులైనా సరే, వాళ్ళు మనుషులే, వాళ్ళకి మానవత ఇది కావాలి, హ్యూమన్ రైట్స్, వాళ్ళకి ఇది కావాలి, మానవతా దృక్పథం కావాలని వచ్చేస్తారు వాళ్ళు. మానవత్వం తెచ్చినాక ఇలాంటి వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ మీద కూడా మానవతా దృక్పథం ఉండాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ వస్తుంది. అంటే మన సిస్టమ్ చెప్పుకుంటే చాలా వింతగానో ఎంతో పోగళ్ళు ఉంటాయి. నేను చెప్పేది వాస్తవం, ఎన్ని వాస్తవాలు. రేపిస్ట్ కూడా మానవతా ధర్మం అడుగుతున్నారు హ్యూమన్ రైట్స్. ఒక టెర్రరిస్ట్, ఒక హంతకుడు కూడా మానవతా రైట్స్, వాడికి ఫెసిలిటీ లేవు, వాడికి అది ఒకటి లేదు. వాడు మానవత్వం చచ్చిపోయి ఇలాంటి సమాజాన్ని నాశనం చేసి పనులు చేసిన వాడికి మానవత్వం ఏంటి, మానవతా విలువలు వాడికి ఏంటి? ఈజ్ అ సిటిజన్, ఈజ్ ఆల్సో పౌరుడు, ఈ దేశ పౌరుడు, వాడికి అన్ని హక్కులు ఉన్నాయి అని వాదిస్తారు, వాగుతారు. సో అందువల్ల వాడంటే ఇవన్నీ ఈ లూప్ హోల్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఇలాంటి దౌర్భాగ్యం తయారవుతున్నారు. అందుకని ఈ లేకుండా, ఈ దౌర్భాగ్యం ఎంకరేజ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళ మీద ఇలాంటి స్ట్రింజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వస్తే వాడు ఇలాంటి పని చేస్తే అనర్హుడు. వాడి ఆధార్ కార్డు జస్ట్ ఎ కార్డ్ అంతే. దట్ ఈస్ ఇన్వాలిడ్ ఫర్ ఎనీథింగ్. ఒక బ్యాంక్ లోన్కి పనికిరాదు, ఒక ఉద్యోగానికి పనికిరాదు, ఒక వ్యాపారం పనికిరాదు, దేనికి పనికిరాదు. ఈజ్ ఇన్వాలిడ్ ఫర్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ఫెసిలిటీ దేనికి పనికిరాదు ఆధార్ కార్డు. అలాంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఉత్సవాలు వస్తాడు. ఇలాంటి తప్పు చేయడానికి వాడి డబ్బు సాలదు. రంగయ్య గారు లైన్లో ఉన్నారా అండి? అవునండి, ఏమని చెప్పండి. అంటే మీరు ఒక లాయర్గా ఉన్నారు కాబట్టి హైకోర్టులో చాలా కేసులు పరిశీలిస్తూ ఉంటారు. ఇటువంటి బెట్టింగ్ కేసులు కానీ ఏవైనా కానీ మీ వరకు వచ్చాయా? అంటే మీరు డీల్ చేయడం కానీ, లేకపోతే మీరు ఒకళ్ళు తప్పించుకోవడం కానీ వీళ్ళ తరపున ఏమైనా వచ్చాయా ఎప్పుడైనా?
ఇవన్నీ కూడా హైకోర్టు వరకు రావండి, ఇవి ట్రయల్ కోర్టులో వస్తాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మన దగ్గర ఉన్న యాక్ట్ లో ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్ ఏమంటే ఇప్పుడు మన దగ్గర ఈ యాక్ట్ అనేది సుమారు 150 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి అది బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి యాక్ట్ మన దగ్గర ఉంది. 150-160 సంవత్సరాల క్రితం పబ్లిక్ బెట్టింగ్ యాక్ట్ 1867 అని. దాని ప్రకారం ఏంటంటే ఎవరైనా అందులో బెట్టింగ్ అంటే ఏది బెట్టింగ్ అంటే ఎక్కడైతే స్కిల్ అవసరం ఉందో ఒక మనిషి ఎవడో నార్మల్ మనిషి ఎవరు కూడా దాన్ని ఆడడానికి వీల్లేదు. సపోజ్ దాంట్లో స్కిల్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్కడైతే స్కిల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయినటువంటి బెట్టింగ్ ఉంటుందో అది ఇట్ ఇస్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పేసి చట్టమే చెబుతుంది. అలాంటప్పుడు మరి చట్టాలు కూడా కొంచెం మార్చుకోవాల్సిన అవసరం అంతే కదా. ఇప్పుడు 150 సంవత్సరాల క్రితము ఆ రోజున్న పరిస్థితులను బట్టి ఆ చట్టాలు రూపొందించుంటారు. ఈ రోజు ఇంత సమాజంలో మార్పులు వచ్చిన తర్వాత కూడా అవే చట్టాలు ఉంటున్నాయంటే మరి ఆలోచించుకోవాలి చట్టసభలు నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మన చిట్టిబాబు గారు అన్నారు ఒక మాట, ఆయన చెప్పినటువంటి ఏవైతే ఇప్పుడు డోనా ఇప్పుడు ఏవైతే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అట్లా తీసుకోవడమో అలాంటి వాళ్ళు ఉంటేగానే అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ డెమోక్రటిక్ కంట్రీస్ లో అట్లాంటివి కాదు. కాకపోతే ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర ఏదైతుంది పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో మ్యాక్సిమం శిక్షణతో ఉంటుంది, 100 రూపాయలు ఫైన్ వేస్తాడు, ఓ నెల రోజులు జైలు పడుతుంది. అంతేనా? కానీ ఇంత సీరియస్ అంతే మరి దేంట్లో ఉండేది అంతే కదా, పెద్దగా ఇదేం లేదు. దీన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఈ యాక్ట్ అనేది చాలా ఓల్డ్ యాక్ట్, దీని తర్వాత మళ్ళీ అమెండ్మెంట్ తీసుకొని రావాలి. దీంట్లో అమెండ్మెంట్ బిఎన్ఎస్ లో వచ్చినాయి. ఈ బిఎన్ఎస్ ఏమంటే ఇదే దాన్ని ఏం చేశారంటే ఇది కేవలం ఇదే పబ్లిక్ బెట్టింగ్ యాక్టే కాకుండా బిఎన్ఎస్ లో ఏవైతే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఉంటాయి ఇదే కేవలం ఇదే కాదు. ఈవెన్ ఎట్లా అంటే మహిళల్ని ఏంటంటే ఉమెన్ ట్రాఫికింగ్ అనేది, తర్వాత ఇలాంటి బెట్టింగ్ అనేది ఒకటి, తర్వాత మాదక ద్రవ్యాలు అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా పెడ్లర్స్ ఇలాంటి వాళ్ళని కూడా మరణ శిక్షల వరకు కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా ఏంటంటే పర్టికులర్ అందరూ కూడా ఇది వాళ్ళ స్వేచ్ఛ. ఎవరికంటే ఇది అగైన్ ఆర్టికల్ 21 విల్ అట్రాక్ట్, ఇది నా రైట్, నేను ఎవరిని మోసం చేయడం లేదు, నేను ఆడుకుంటున్నాను ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రమోట్ అయితే ఎవరు చేయకూడదు, ఎందుకంటే గ్యాంబ్లింగ్ ప్రొవైడ్ చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కోళ్ల పందాలు, ఇప్పుడు మన చిట్టిబాబు గారు అన్నట్టుగా కోళ్ల పందాలు ఉన్నాయి. కోళ్ల పందాలు అనేది పోలీసులు ఏదైనా ఎక్కడ ఉంటే వాళ్ళందరినీ అదుపులో తీసుకొని చేయాలి అంతవరకే. కానీ వాళ్ళు ఇంకంతకంటే ఏం చేస్తారు, వాళ్ళంతా కూడా అక్కడ తీసేస్తారు, పిచ్చాడు తీసి ఇంకో దగ్గర పక్కన పెట్టుకుంటారు. మన చట్టాలలో ఉన్నటువంటి లూప్ చాలా ఉన్నాయి. వాటి వీళ్ళందరూ కూడా వినియోగించుకొనేసి ఈ నేరాలు పూర్తిగా రూపుమాపడానికి కాదు, కాకపోతే స్ట్రింజెంట్ ఎట్లాంటి ఇప్పుడు చిట్టిబాబు గారు అన్నట్టుగా నేను కూడా ఏకీభవిస్తాను. ఏంటంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు కానీ మనం అందరం కూడా ఒక పట్టుదలతో ఉండేసి ఇలాంటి వాటిని శిక్షించాలి. ఇది మామూలుగా ఇట్లాంటి గేమ్స్ ఇక్కడ అసలు ఒరిస్సాలో ఒకటి ఉంది ప్రివెన్షన్ యాక్ట్, గ్యాంబ్లింగ్ ఒక స్టేట్ తీసుకుంది, ఇక్కడ అలా కాదు. ప్రతి స్టేట్ కూడా ఒక యాక్ట్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా పనిష్ చేసినట్టయితే, చట్టం తెచ్చినట్టయితే భయపడతారు. ఒకసారి ఇప్పుడు పోలీసు వాడు ఎందుకంటే పోలీస్ అని ఎందుకు భయపడతారు, పోతే కొడతాడేమో రా బాబు అని. అసలు పోలీసు వాడు భయం లేకుండా పోయింది, ఎందుకంటే వాళ్ళకంతా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 ఇవన్నీ రావడం వల్ల ఏమైంది, ఇంతకుముందు ఏదో భయపడేవాళ్ళు ఆ భయం కూడా పోయింది. కాబట్టి చట్టాలు ఇంకా చాలా కఠినంగా ఉంటే గానీ ప్రజలలో మార్పు రాదు. ముఖ్యంగా యువతని మన దృష్టిలో, ఎందుకంటే మన భారతదేశంలో యువత ఇప్పుడు బిలో 35 ప్రపంచం బహుశా ఐ థింక్ మన కంట్రీనే చాలా చాలా అడ్వాన్స్గా, ఎందుకంటే ఇంత పెద్ద కంట్రీలో 35 years బిలో ఉన్న వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి 35 అటువంటి ఈ హ్యూమన్స్ రిసోర్సెస్ని విదేశాలు కూడా ఏదంటే ఈ విధంగా ఏదో డ్రగ్స్ అమ్మేసేసి వీళ్ళని బెట్టింగ్ చేసేసి యువతను నాశనం చేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు అందరూ కూడా దీన్ని స్పందించి వెంటనే వీటిని అరికట్టే బాధ్యత తీసుకోవాలి. ఓకే, మొత్తంగా కొత్త చట్టాలు చేస్తే తప్ప వీటిని అరికట్టే మార్గం కనిపించట్లేదు కదా. కానీ ఇంకొకటి ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి, మన దగ్గర చట్టాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని పాటించడం లేదు. ఉదాహరణకు వచ్చింది అంటే ఇట్ ఈస్ నాట్ ఎ రిలవెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సుప్రీంకోర్టు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 348 కేసులు ఈ పాలిటీషియన్స్ మీద పొలిటికల్ అఫెన్స్ ఎవరైతే క్రైమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్లీ డిసైడ్ చేసి యు డిక్లేర్ దెమ్ ఇనెలిజిబుల్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక చట్టంలో మార్పు తెచ్చారు. కాబట్టి వెంటనే అది తొందరగా పరిష్కారం చేయమని చెప్పి సుప్రీంకోర్టు ప్రతి రాష్ట్రానికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మన తెలంగాణలో కూడా సుమారు 348 కేసులు ఎలాంటి పాలిటీషియన్ మీద, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీ కానీ ఇలా చాలా మంది మీద వాళ్ళు సుమారు 348 మందిని వాళ్ళు బుక్ చేశారు. వాళ్ళు చేసినటువంటి ఎట్లా అంటే ఉమెన్ ట్రాఫికింగ్, రేపింగ్, తర్వాత ట్రెస్ పాసింగ్, మర్డర్స్, ఇలా చాలా చాలా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బిఎన్ఎస్ లో వాళ్ళ లైఫ్ ఇంప్రిజన్మెంట్ తప్పనిసరి, మినిమం లైఫ్ ఇంప్రిజన్మెంట్, మాక్సిమం ఉరి కూడా పడుతుంది. మరి అలాంటి శిక్షలు పడాల్సిన చోట మన అంతా కూడా ఏంటంటే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయిపోయింది. 328 కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ లేదని చెప్పి కోర్టు కొట్టేయడం జరిగింది.
మరి వాళ్ళే బుక్ చేస్తున్నారు. మరి టైం ఎప్పుడైతే గడిచిపోయిందో మొత్తం ఎవిడెన్స్ కూడా కొంచెం వాళ్ళు ప్రొక్యూర్ చేయలేకపోయారు, అందరినీ కూడా విడుదల చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళందరూ కూడా నిర్దోషిగా ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. మరి చట్టాలని మనం ఏంటంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది, తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్లు అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఉండేసేసి అలాంటి జరగకుండా చూసినట్టయితే ఇట్లాంటి వాటికి కంట్రోల్ చేయడానికి అవుతుంది. కానీ కేవలం కోర్టు కూడా ఏం చేస్తానే, కోర్టులు ఓన్లీ వి విల్ గో ఆన్ ద డాక్యుమెంటరీ ప్రూఫ్. ఇప్పుడు మన చిట్టిబాబు గారు మీరు వచ్చిన వీళ్ళందరూ కూడా మేము కాపాడుతున్నామంటే ఒకటి ఇక్కడ చిట్టిబాబు గారు కూడా ఒక నా మనవి ఏంటిదంటే, ఒక అడ్వకేట్ దగ్గరికి ఎవరైనా కోర్టులే ఒక మర్డర్ చేసినటువంటి వాళ్ళనే వాడు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా నిర్దోషిగా ఓన్లీ అక్యూజ్డ్. కాబట్టి ప్రతి అక్యూజ్కి మేం చేయకపోయినా కూడా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది. మేము ఇవ్వకపోయినా కంపల్సరీ గవర్నమెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి దృష్టిలో మేము ఏంటంటే నిజంగా వాడు నిర్దోషినా దోషి అనేది అది ట్రయల్ జరిగేంత వరకు తెలియదు. కాబట్టి యాజ్ అన్ అడ్వకేట్ యాక్ట్ 1961 ప్రకారంగా ఎవరైనా వచ్చినట్టయితే అది రుజువు కానంత వరకు, అంటే కొన్ని సాక్ష్యాలు ఇప్పుడు నేను చెప్పాను 328 కేసులు పోయినాయి. ఆ విధంగానే మరి అడ్వకేట్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత అమాయకు కూడా దీన్ని బలయ్యే అవకాశాలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలు అమాయకులు మాత్రమే బుక్ అవుతున్నారు. ఎవడు నిజమైన మాదక ద్రవ్యాలు అమ్మే వాళ్ళు ఎవ్వరు కూడా బుక్ అవ్వడం లేదు. ఓన్లీ అమ్మేవాడు ఎవడు కొనుక్కున్నవాడు తప్ప మిగతా వాళ్ళంతా వీళ్ళు దీంట్లో చట్టం తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చట్టాన్ని మనము కఠినతరంగా చేసేసి మన అందరూ కూడా దానికి సహకారం చేసి మన అందరూ బాధ్యతగా తీసుకునేసి చట్టాలలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మనం చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నిజమే. అంటే రంగయ్య గారు మీరు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని ఉంది, వర్డ్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇటువంటి కొన్ని ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో బెట్టింగ్ ప్రమోట్ చేశాడని అంత ఓపెన్గా ఉన్నప్పుడు సరే ప్రభుత్వం ఎలాగో ప్రొవైడ్ చేస్తుంది, కాకపోతే ఇలా ప్రైవేట్ వైపు నుంచి తీసుకునేటువంటి కేసుల్ని కొంతమంది బ్యాన్ చేస్తే ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్లు ఉంటుందేమో సొసైటీకి. మీరందరూ కూడా మాట్లాడుకొని ఇప్పుడు రంగయ్య గారు చెప్పిన మాట రంగయ్య గారు చెప్తున్నారు టిల్ హీస్ ప్రూవ్డ్ గిల్టీ ఈజ్ ఇన్నోసెంట్ అని. ఈ మాట నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. ఈ మాటను పెట్టుకునే దోషుల తరపున లాయర్స్ వాదించటం. కసబు పైన వాదించిన వాడు కూడా మన దేశంలో కసబు తరపున కూడా ఈజ్ ట్రైయింగ్ టు ప్రూవ్ ఇన్నోసెంట్ వాడి మీద కూడా వాదించినారు. నేను లాయర్స్ అడ్వకేట్స్ ఈ సాకు ఇదొక అడిగట్టు పదం. వాడు రేప్ చేసిన వాడు తెలుసు, వాడు నేను రేప్ చేయలేదు అని ప్రూవ్ చేసుకుంటానికి అవకాశం ఇవ్వటం, వాడు ఒక అబద్ధాన్ని ప్రూవ్ చేయడానికి ఎందుకంటే మన చట్టంలో ఎవ్రీ లా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ బైలా. ఈ లాని ఇంటర్ప్రెట్ చేయటమే ఈ లాయర్స్ మేధస్సు. ఒక హంతకుడిని సేవ్ చేస్తే ఆ లాయర్ ఇంటెలిజెంట్ లాయర్ కింద పేరు. మనమే అంటాం ఆ కళ్ళకి కట్టినట్టు వాడు మర్డర్ చేసాడు, వాడు చూడు ఎంత తప్పించాడు ఈ లాయర్ గ్రేట్ అంటే ఒక దోషిని తప్పించగలిగితే అది ఇంటెలిజెంట్ లాయర్ అన్నట్టు మనమే మాట్లాడుతున్నాం. అంటే అందరూ ఎవ్రీ లా హెస్ గాట్ ఇట్స్ ఓన్ బైలా, దాని ఇంటర్ప్రిటేషన్ లోనే జరుగుతారు. అందుకని వాడు కన్విక్ట్ అయ్యాడంటే ఇక వాడికి అవకాశం ఇవ్వద్దు అంటారు. కన్విక్ట్ అయినాక ఇంకా వాడికి అవకాశం ఇవ్వండి, వాడు ప్రూవ్ చేసుకునే అవకాశం వాడికి ఇవ్వాలి. ఈజ్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, హీ హెస్ గాట్ ఎవరీ రైట్. ఆల్ దిస్ నాన్ సెన్స్ బుల్షిట్. వాడు ఒకసారి సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత అంటే లెట్ హిమ్ బి, వాడికి మళ్ళీ అవకాశము వాడు ప్రూవ్ చేసుకున్నానికి ఇవన్నీ ఫూలిష్ దానికి చట్టంలో అలాంటి అవకాశం లేకుండా చెయ్యాలి. ప్రూవ్ గిల్టీ అంటే ఎప్పటికి బిల్లు 1-20 ఏళ్ళు పడుతుంది. రేపు చేసిన పడింది 12 ఏళ్ళు పట్టింది. ఇది మన చట్ట విధానం. దోషి అని ప్రూవ్ చేయడానికి. చిట్టిబాబు గారు రంగయ్య గారు ఏదో చెప్తారంట, ఒక్క నిమిషం. రంగయ్య గారు చెప్పండి. బాబు గారు మీరు అన్నది గతంలో ఎప్పుడైతే ఫస్ట్ జూలై 2024 నుంచి కొత్త చట్టాలు వచ్చాయో ఈ కసబ్ లాంటి వాళ్ళకి ఇన్నేళ్ళు గడపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొంతమంది క్రిమినల్స్ మన దేశంలో ఉండకుండా వేరే దేశాలు ఉండేసి వాళ్ళు ఇక్కడ ఇండియాకి రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి అన్నాళ్ళు ఇది లాగడం అవకాశం ఉంది. ఇప్పుడు అది లేదు. కొత్తగా ఉన్నటువంటి బిఎన్ఎస్లో వాళ్ళు విత్ ఇన్ 3 years లోపల ఎటువంటి కేసు అయినా క్లోజ్ చేయాలి. ద అకౌంటబిలిటీ హాస్ బీన్ ఫిక్స్డ్ ఆన్ ది కోర్ట్స్ నౌ. ఎందుకంటే ఇప్పుడు వచ్చి కూడా సుమారు 6 నెలలు అయింది. కాబట్టి నౌ లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకంటే వీ టు వాంటెడ్, ఎందుకంటే ఎక్స్పెడిషన్స్ ప్రొసీడింగ్స్ జరగాలి.
వాడు దోషం నిర్దోషం ఎక్కడ జరుగుతుంది సార్? ఎక్కడ టైం బౌండ్ లో ఎక్కడ జరుగుతుంది? 1, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఏ కేసు, క్రిమినల్ కేసు, సివిల్ కేసులు అయినా మనకు పచ్చిగా అంటే ఇప్పుడే మారుతుంది అంటున్నారు. బిఎన్ఎస్ కొత్తగా 6 నెలల ముందు వచ్చింది కాబట్టి మాటల్లో మారుతున్నాయి, చేతల్లో కాదు. రాజకీయ నాయకులు మాటల్లో మారుతున్నాయి. ఆయన ఉన్నారు జడ్జి, రిటైర్ అయిన జడ్జి రమణ గారు చెప్పేశారు బ్రహ్మాండంగా. అవును పీరియడ్ లో ఏం మార్పులు చేశాడు ఆయన, ఏం చేయగలిగాడు? రైట్ సరే చిట్టిబాబు గారు, సరే డివియేట్ అవ్వకుండా ఫైనల్ గా ఉపన్యాసాలు ఇవ్వటము జరుగుతున్నాయి మన దేశంలో ప్రాక్టికల్ గా. అందుకనే ఈ దేశంలో మన దేశం మన డిఎన్ఏ ఏంటంటే, మన దేశ ప్రజల డిఎన్ఏ అది ఒకటి స్టడీ చేసుకోవాలి. డిఎన్ఏ మన 1000 ఏళ్ల దాస్యం వల్ల బానిసలుగా బతికి 1000 ఏళ్ళుగా బానిసలుగా బతికి రాజ్యాధికారాన్ని ఎదిరించడమే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని వైలేట్ చేయటమే మనం. ఎందుకంటే అప్పుడు పరాయి పాలకులు కనుక మనం ఇన్ని భారతీయులుగా ఎదిరించడమే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైలేట్ చేయటమే, అదే మన పోరాటంగా సాగింది. అది 1000 ఏళ్ళు అలా అలవాటైపోయి ఇప్పటికీ కూడా ఇది మన ప్రభుత్వమే, మన దేశం, మన ప్రభుత్వం ఏర్పడినా కూడా వైలేట్ చేయండి. ఓకే చిట్టిబాబు గారు, రైట్. ఫైనల్ గా ఇలా ఈ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఈ యాప్స్ ను తయారు చేసి ప్రజల్ని ఇంతలా ఇబ్బంది పెట్టే వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క మాటలో అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, మీరేం చెప్తారు? ఏం చేయాలంటే వాళ్ళని సమాజం దృష్టిలో హీనులుగా, నీచులుగా చిత్రీకరించగలిగే చట్టాలు ఉండాలి. అలాగే సమాజం కూడా వాళ్ళని అంత హేయంగా చూడగలగాలి. ఆ జీవితమే దుర్భరమై వాళ్ళు వెలివేయబడిన వాళ్ళుగా ఈ సమాజం చూడాలి. సమాజంలో ఆ మార్పు రావాలి. ఇలాంటి వాళ్ళని సమాజం వెలివేసేటట్టుగా ఉండాలి. అప్పుడే ఇలాంటి వాళ్ళు రాదు, మళ్ళీ పుట్టరు. రైట్. ఎస్ రంగయ్య గారు, మీరేలా చూస్తారండి? ఫైనల్గా ఇటు న్యాయస్థానాల్లో మీరు వాదిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి కేసులన్నీ కూడా అంటే మీరు డైరెక్ట్గా చూడకపోయినా కానీ మీ జూనియర్స్ ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి మార్పులు చేస్తే ఇప్పటికైనా కానీ అరికట్టే అవకాశం ఉంటుంది? ఏం లేదండి, ఇక్కడ దీంట్లో సమాజంలో నేను ఇంతకుముందు చెప్పాను, సమాజంలో ప్రతి వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్లు, అడ్వకేట్లు, జడ్జిలు, ఈవెన్ టీచర్స్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ అందరూ ఈవెన్ వి మీడియా ఆల్సో కూడా ప్రతి వాళ్ళు కూడా దీంట్లో తమ వంతు బాధ్యతలు వాళ్ళు నిర్వహించేసేసి వీటిని ముక్తకంఠంతో మనం ఖండించి, ఎవరైతే ఈవెన్ పాలిటీషియన్స్ కూడా వాళ్ళు కూడా దృఢ నిశ్చయం ఉండాలి ఈ విధంగా చేసిన. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా చట్టాలు లేకుండా మనం ఏం చేయలేం. కానీ చట్టాలు కూడా ఆ విధంగా వాళ్ళు మనసగలిగితే చట్టసభలలో అటువంటి నిర్ణయాలు తీసుకొనేసి తప్పనిసరిగా అకౌంటబిలిటీ కూడా ఇంపార్టెంట్. ఏంటంటే ప్రతి వాళ్ళ మీద, ప్రతి ఆఫీసర్ మీద అకౌంటబిలిటీ కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా వీటిని నిరోధించడానికి కొంచెం అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రంగయ్య గారు, చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేసి సమాజానికి కొంతవరకు మీ వైపు నుంచి ఉపయోగపడాలనేటువంటి తాపత్రయాన్ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్. చూస్తున్నాం కదా చిట్టిబాబు గారు. రైట్. ఓకే. మొత్తంగా చూస్తున్నాం కదా, ఇటు సమాజంలో ఇటువంటి అసాంఘిక యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని, ఇంకా పచ్చిగా చెప్పాలంటే సిగ్గు తెచ్చుకొని ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేయడం ఆపేసి మీరు ఇతర మార్గాల్లో కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలే తప్ప ఎంతోమంది జీవితాలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండేటువంటి ఇటువంటి యాప్స్ని మాత్రం ఖచ్చితంగా ప్రమోట్ చేయకూడదని కోరుకుందాం. అండ్ చట్టాలు కూడా మరింత కఠినతరంగా మారాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. చట్టాల్లో మార్పులు రావాలి. ఇటువంటి ఎవరైనా కానీ చేయడానికి ప్రయత్నిస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి అనేటువంటి భయం కలగకపోతే ఇటువంటివన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంటాయి. అండ్ డెఫినెట్గా సమాజం నుంచి ఇటువంటి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలని చిట్టిబాబు గారు, రంగయ్య గారు కూడా అదే ఉద్ఘాటించారు. ఇప్పటికైనా కానీ ఎవరైనా ఇటువంటి యాప్స్ను ప్రమోట్ చేయకుండా అడ్డుకునేందుకు పోలీసులు కూడా తమ వంతు కృషిని చేయాలి. ఖచ్చితంగా కేసులు బుక్ చేయడం కావచ్చు, లేకపోతే వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఇటువంటి యాప్స్ అన్నీ కూడా ఆగిపోవాలని కోరుకుందాం. అండ్ ఈ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించాలనేటువంటి మూర్ఖత్వంతో ఎవరైనా ఉంటే ఇప్పటికైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. క్షణాల్లో, నిమిషాల్లో లక్షలు వచ్చి పడిపోతాయనేటువంటి ఒక భ్రమ నుంచి బయటకు వచ్చి జీవితంలో కష్టపడి ముందుకు వెళ్తేనే సంపాదించగలమనేటువంటి ఒక రియాలిటీకి రావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. కీప్ వాచింగ్ 4 Sides TV.